అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 23 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తెల్లవారేలోపు వారి జీవితంలో జరగబోయే సంఘటనలు ఎటువంటి సమస్యలు అయితే వారు ఎదుర్కోబోతున్నారు, ఏ దేవతారాధన చేయడం వల్ల వారికి పరిష్కారాలు అయితే దొరకబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేయవలసిందే మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే తొలిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. మీరు ఎన్నే ప్రదేశాలలో తిరిగి అయితే మీరు అలసిపోయి ఉంటారు. చివరిగా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8247729501. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్త మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల యొక్క ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజులలోనే పరిష్కారం చూపబడును. ఈ గురువు గారి వల్ల ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి, మీ సమస్యలన్నింటినీ దూరం చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారి యొక్క ప్రవర్తనను అయితే మనం తెలుసుకున్నట్లయితే గనక వీరి యొక్క మాట తీరు, వీరి యొక్క ఆలోచన విధానం అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులను అయితే మిమ్మల్ని పలకలించబోతున్నాయి. అలాగే అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయడానికైతే ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటన జరగబోయేటువంటి కలిగించబోయేటువంటి వ్యక్తి ఎవరు అనేది పుష్కలంగా అయితే ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు మీ జీవితానికి ఒక ఎత్తు అయితే ఇకపై ఇంకొక ఎత్తు అన్నట్లుగా మీ జీవితం అయితే మొదలవబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులతో, కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో అయితే మీరు మొదలవబోతున్నారైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోయేటువంటి ఆ వ్యక్తి ఎవరో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు తెలుసుకుంటే కనుక నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి వలన మీరు ఏదైనా డబ్బులు నష్టం పోయారా, లేదా మీకు మంచి జరగబోతుందా, అసలు మీరు జరిగేటువంటి మార్పులు ఎలాంటివి, ఆ పూర్తి అంశాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. రేపటి రోజున మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలియపరచడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మనం మనసు పెట్టి అయితే మనం వినాలి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదా ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానీ వీరు ఎప్పుడూ కూడా కష్టాలను అయితే అనుభవిస్తున్నప్పటికీ కూడా వీరు జాతక పరంగా చూసుకున్నట్లయితే కనుక వీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ వీరికి కష్టాలతో పాటు సహజంగా కష్టంలో ఉన్నప్పుడు డబ్బు పరంగా, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి వీరికి ఎక్కువగా అయితే బాధ అనిపించేటువంటి విషయం కూడా కొన్ని సంఘటనలు ఎక్కువగానే పలకరించి చేరుతాయి. వీరిలో ఉండేటువంటి ఒక మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబంలో పుట్టి పెరిగిన వారే ఉంటారు. అలాగే కొంతమంది పేదవారై ఉంటారు, మధ్యతరగతి వారై ఉంటారు. అలాగే మీరు ఏ సమస్య వచ్చినా, ఎంత కష్టం ఉంచినా కూడా పెద్దగా మీకు ఇబ్బంది గురి చేసే కష్టాలు అయితే కావు. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను కూడా అనుభవిస్తాడు. అటువంటి కష్టాలన్నీ కూడా మీరు జీవితంలో అయితే ఎదుర్కొన్న వారే అవుతారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయి వరకు ఎదిగేటువంటి వారిగా అయితే ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా, ఎంత ఆస్తి ఉన్నా కూడా వారికి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటంటే వీరికి బాగా తెలుసని మనం ప్రత్యేకంగా అయితే చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం కలవారైతే అని చెప్పుకోవచ్చు. అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటారు. ఈ రాశి వారైతే ఎంత అదృష్టవంతులైతే అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు, బంధాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కష్టాలు అనేవి నీడలా అయితే వెంటాడుతూ ఉంటాయి. వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ రాశి గల వారు మొదటిసారి నుండి కూడా వీరి యొక్క పనుల్లో, వీరి లోకంలో నిమగ్నం అయిపోయి ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు కూడా చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కానీ చాలా చక్కని రూపలావణ్యంతో అయితే కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులై తీరాల్సిందే. అయితే ఎటువంటి సందేహం లేదు, అంత చక్కని రూపం అయితే వీరి సొంతం అని అయితే చెప్పుకోవచ్చు. వీరి మాట తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. వీరు కుండబద్దలు కొట్టినట్టుగా అయితే మాట్లాడతారు. కనుక
వీరి యొక్క రాశి వారికి చెందినవైతే మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట తీరు కూడా చాలా బావుంటుంది. ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి మంచి గుణం కలిగిన వారైతే చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారికి ఏదైనా మోసం చేయాలన్నా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చచెప్పేందుకైతే ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి దైవ నిర్ణయాన్ని విధికి చాలా చక్కగా అంటే దైవం యొక్క విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి మనుషులనైతే చెప్పుకోవచ్చు. అంటే మాకు కానటువంటి పని ఏదీ లేదు. మేము చేయనిదంటే ఏదైనా ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం. కాబట్టి మేము అనుకున్న పని తప్పకుండా సాఫీగా సాగిపోయేలాగా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడనేటువంటి ధైర్యాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోరు. రేపటి రోజున మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన ఏందనేదైతే మీరు రేపటి రోజున తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే గనక ఏదైనా కానీ మీరు ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ఒక ధనలాభం కూడా కావచ్చు, ఒకంత అదృష్టం అనైతే మీకు ఒక దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సిన అవసరం లేదు అని అనుకున్న ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతున్నాయి. ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. మీరు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా అయితే మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు మరిన్ని కనపడుతున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. శుభ సమయంలో అని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ రేపటి రోజున మాత్రం వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా కానీ బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద మీరు తిరుగుతున్నప్పుడు అనుకోకుండా పరిచయాలనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీ భవిష్యత్తుకు ఒక మంచి స్నేహపూర్వకంగా మంచి స్నేహబంధం అయితే గట్టిపడబోతుంది. ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ వ్యక్తుల ద్వారా మీకు బాగా నచ్చడం అనేది, మీకు వారి మాట తీరుకి మీరు ఆకర్షితులైపోవడము, అలాగే వారి యొక్క హుందాగా ప్రవర్తించడం, వారి మాట తీరుల్లో ఉండేటువంటి నిజాన్ని మీరు గమనించుకోవటం, ఇవన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా చేసి మీకు మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎదుటి వ్యక్తుల వల్ల తెలివితేటలు కావచ్చు, చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఆ నూతన వ్యక్తులు మీకు అయితే ఆకర్షితులై తీరుతారు. అలాగే వారికి ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తూ ఉంటారు. మీ ఫోన్ నంబర్లు అడిగి ఎలాగైనా సంపాదించడం, ఫోన్ నంబర్ తెలుసుకుని తరచూ ఫోన్లో మాట్లాడడం, ఇలా ఎలాగలా మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా మీరే మా ప్రపంచం అని చెప్పి ఎదుటి వ్యక్తి ద్వారా తెలియజెప్పి చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్తగా పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా, లేదా వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున అయితే కుటుంబ పరంగా ఎక్కువగా అయితే కుటుంబానికి విలువనిస్తారని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువగా చూసుకున్నట్టు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా, ఎంత పనిలో ఉన్నప్పటికి కూడా కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారని అయితే చెప్పుకోవచ్చు. అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా ఇంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా ఒక కొలికి వస్తాయని చెప్పుకోవచ్చు. మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా మీ ఇంటికి రప్పించి ఒక మంచి బంధువులతో, అంటే చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా మీరు కేటాయించబోతున్నారు. సోదర సోదరీమణులందరూ కూర్చొని, బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివన్నీ రేపు జరిగి తీరుతాయి. ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మంచి కాలం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క నిలకడతనం వల్ల మీ మాట తీరు కూడా చాలా
చేస్తున్న పని దగ్గర నుంచి అధికారుల నుంచి మీకు గుర్తింపు అనేది అభిమానించేటటువంటి తీరు కూడా ఉత్సాహపరుస్తుంది. వ్యాపార పరంగా కూడా మీకు లాభాలు బాగానే గట్టిస్తారని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు ఏదైతే పెట్టుకున్నారో దానికి సంబంధించిన లాభాలు కూడా రేపటి రోజున మీరు మరిన్ని అయితే రాబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుందనే విషయాన్ని మీరైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటివరకు మీకు తెలియనటువంటి ఒక అనూహ్యమైన రహస్యం కూడా తెలియబోతుంది. అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంది. అది మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు. ఇంట్లో వాళ్ళు అటువంటి పరిస్థితి ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదనే ఒక బాధ కూడా ఇవన్నీ కలిసి మిమ్మల్ని నిరుత్సాహపడి తీరుతాయి. అలాగే పర్వాలేదు మీకోసం మీ మంచి కోసం చేశారని చెప్పి మరి కొంతలో మీరు సర్దుబాటుకు అయ్యి ఒత్తిడికి గురి కాకుండా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. రేపటి రోజున మీ పనుల్లో కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీకు ఒక అనవసరమైన ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పటం, ఏకాగ్రత లోపించటం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా విశేషంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసి తీరాలి. అలాగే మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను పఠించడం ద్వారా అమ్మవారికి సంబంధించిన నైవేద్యాన్ని, తీపి పదార్థాన్ని నైవేద్యంగా అమ్మవారి ముందైతే సంకల్పం చేసుకోండి. మీ జీవితంలో వచ్చేటువంటి చిన్నపాటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా అనుకూలంగా మార్చమని, అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులను కూడా దూరం చేయవద్దని చెప్పి తల్లిని వేడుకోవడానికైతే ప్రయత్నించండి. ఈ యొక్క సరికొత్త ప్రయాణాన్ని రేపటి రోజున మీరు మొదలు పెట్టుతున్నారు కాబట్టి ఉదయాన్నే నిద్ర లేవగానే మంచిగా తలస్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య పారాయణం చేయండి. అలాగే తులసి చెట్టు వద్ద ఉదయం సాయంత్రం అయితే ఆవు నేతితో దీపాన్ని పెట్టి అలాగే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ప్రదక్షిణలు చేయండి, నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. చూసాం కదండి రేపటి రోజున ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది, ఎటువంటి దేవతారాధన చేయాలనేది మొత్తం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.